నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో నా దగ్గరికి 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంగస్తంభన లోపాల కోసం ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏంటి అంటే, సార్ నాకు డయాబెటిస్ వచ్చినప్పటి నుంచి అంగస్తంభన ప్రాబ్లమ్ అవుతుంది అంటారు. యాక్చువల్లీ దీంట్లో క్లారిటీ ఏంటి అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుందని కాదండి. నేను ముందు చాలా సార్లు కూడా చెప్పాను. లైక్ 60% ఆఫ్ ద మెన్ అంటే 100 మందిలో డయాబెటిస్ ఉంటే 60 మందిలో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. కానీ దానికి డయాబెటిస్ డైరెక్ట్ కారణం కాకపోవచ్చు. వాళ్ళలో చాలా రకాల ఇష్యూస్ వల్ల దీన్ని అసోసియేటెడ్ అయి ఉంటుంది. సో అవన్నీ కొద్దిగా చూసుకొనేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ డయాబెటిస్ గురించి మరీ ఇబ్బంది పడిపోకుండా డయాబెటిస్ ఉన్నంత కాలం నేను ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తోనే ఉండాలా అనేది కాకుండా మనం ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏంటి అవుతుంది అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకు ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. సో వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇందులో ఏంటి అంటే ఈజీగా చెప్పాల్సింది దీంట్లో మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మెడికేషన్స్ వల్ల ఇబ్బంది కానీ, ఫ్యూచర్‌లో ఇబ్బందులు కానీ రావు. సో అందుకని ఇది సేఫ్ మెథడ్ ఫర్ ఈవెన్ ఓల్డ్ ఏజ్‌లో కూడా మనము అప్లై చేయొచ్చు. సో అసలు డయాబెటిస్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎందుకొస్తుంది? అంటే ఈ డయాబెటిస్ అనేది హార్మోనల్ లైక్ ఇన్సులిన్ లోపం వల్ల కాదా? రెసిస్టెన్స్ వల్ల కదా? సో ఇదే విధంగా వాళ్ళలో వేరే రకాల హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు. అంటే టెస్టోస్టెరాన్ తక్కువైపోవటం కావచ్చు, ప్రొలాక్టిన్ ఎక్కువైపోవటం కావచ్చు, ఆర్ ఈ మేల్ హార్మోన్స్‌లో డిస్‌ఫంక్షన్ వల్ల కావచ్చు. ఆర్ వీళ్ళకి ఫిజికల్‌గా వాళ్ళ మెడికేషన్స్‌లో ఉన్న ఇష్యూస్ వల్ల కావచ్చు. ట్రాన్సియంట్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా ఈ డయాబెటిస్‌లో ఏమవుతుంది అంటే రక్తనాళాలు కొద్దిగా క్లాగ్ అవుతాయి. అంటే ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో ఆర్టీరియల్ స్క్లెరోసిస్ ఈ రక్తనాళాల్లో కొద్దిగా కొవ్వు చేరటం వల్ల ఈ అంగంలోనికి రక్తంలో ఉన్న ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా రక్త ప్రసరణ జరగక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. వీటన్నిటికీ ఈ షాక్ వేవ్ థెరపీ ఈజీగా మనకు రిలీఫ్ అనేది ఇస్తుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి రెగ్యులర్‌గా అంటే యంగ్ వాళ్ళలో కానీ, పెద్దవాళ్ళలో కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ట్రీట్ చేయొచ్చు. స్పెసిఫిక్‌గా ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఏంటి అంటే వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం వల్ల క్లియర్ చేస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.